మిగతా అప్డేట్ చూద్దాం. మహబూబాబాద్లో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మిర్చి అమ్మిన డబ్బులు ఇవ్వాలంటూ వ్యవసాయ మార్కెట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో హోళీ అనే రైతు పెట్రోల్ పోసుకున్నాడు. వెంటనే పోలీసులు అడ్డుకుని అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తనకు 3,10,000 రూపాయలు రావాలని తనకు ఆత్మహత్య దిక్కని అతడు వాపోయిన పరిస్థితి. రైతుకు మిగతా డబ్బులు త్వరలోనే ఇప్పిస్తామని మార్కెట్ చైర్మన్ సుధాకర్ నాయక్ తెలిపారు. రైతులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సంయమనం పాటించాలని కోరారు. అయితే రైతులకు ఎన్ఎస్ ట్రేడ్ లాలు 2 కోట్లు ఇవ్వాలి. కొన్ని ఇబ్బందుల వలన వాయిదాల ప్రకారం 1,80,00,000 చెల్లించారని చెప్తున్నారు. ఇంకా 9 మంది రైతులకు 20 నుంచి 30 లక్షల బకాయిలు చెల్లించవలసి ఉందని అన్నారు. నా ముత్తాతలు వచ్చి మార్కెట్ లో మీరు మా నాయన మా ముత్తాతలో మీరు ఆ ప్రకారంగా నేను పంట పండించిన మార్కెట్ కు తెచ్చిన సార్. ఇంటికాడ అమ్మలే, ఊర్లో అమ్మలే, తెచ్చి కూడా అమ్మినా. ఏ సార్లకు పోయేది మనకు తెలియదు. అది పాట పాడేది. అయితే సార్ అది ఆయన కొన్నాడు. ఎంత 21,000 పెట్టింది. 21,000 పెట్టి కొన్నాడు. 28 క్వింటాల మిర్చి. దానికి ఎంత 6,12,000 అయినాయి సార్. అల్లకెళ్ళి ఎంత 3,02,000 ఇచ్చిండు. ఇంకా 3,10,10,000 అయినాయి సార్. సాయంత్రం కొడతా, పొద్దున కొడతా, మధ్యాహ్నం కొడతా అని చెప్పుడే మాట్లాడు సార్. గండితండ సార్, గూడూరు మండలం. మిరపకాయలు తీసుకొచ్చినాం సార్. డబ్బులు ఇవ్వలే సార్, డబ్బులు ఇవ్వలే. 40,000 ఇచ్చిండు సార్. 2 లక్షలు ఇవ్వాలి సార్. అసలు ఇస్తాను లేదు సార్. ఇక్కడనే మైబాద్ మార్కెట్నే సార్. ఇవ్వాలి సార్, రేపు ఇస్తా అని అసలు ఇస్తాను లేడు. ఫోన్ చెప్తాను లేదు సార్. 5 నెలలు సార్, 5 నెలలు అయింది. ధర్నా డబ్బులు కావాలని ధర్నా చేసుకుంటున్నాం సార్. మా డబ్బులు మా గత ఏప్రిల్ 22న ఏదైతే మార్కెట్ వ్యవస్థలో ఉన్న వ్యాపారులు యథావిధిగా గతంలో చేస్తున్నట్టు వ్యాపారం చేసే వాళ్ళు ధరలు చేసి సరుకును కొన్నారు. కొన్న ఏడల ఒక వ్యాపారి ధారావత్ శేఖర్ ఎన్ఎస్ ట్రేడర్ ధారావత్ శేఖర్ వాళ్ళ నాన్నగారు ధారావత్ లాలు గారి పేరు మీద ఉన్న ఈ లైసెన్స్ తో తను యథావిధిగా మహబూబాబాద్ మార్కెట్ లో సరుకులు కొనడం జరుగుతుంది. గత ఏప్రిల్ లో కొన్న సరుకుకి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వక ఆయన పరారీలో ఉన్నాడు. మేము మా పాలక మండలి మరియు మార్కెట్ వ్యవస్థ